సమయం 90 రోజులు సమయం 90 రోజులు పరిమితి 47 సంవత్సరాలు పరిమితి 47 సంవత్సరాలు సమయం 90 రోజులు సమయం 90 రోజులు పండగలాగే అనిపించినప్పటికీ ఇందులో ఒక 10 సమస్యలు సూచించారు. కావాలనే సూచించారా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఐఎస్లు అలాంటి వాళ్ళ మరి ఇవన్నీ మనకు అనవసరం. కానీ సమస్య అయితే మాత్రం ఉంది, అందరికీ ఉంది. మరి సమస్య అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ నాకు కానీ లేదా ఎవరైతే యువజన సంఘాలు ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫోన్లు మెసేజ్ నేను ఏడుస్తా, నేను చచ్చిపోతా, ఇట్లాంటి మెసేజ్లు పెడతారు. మీరు చచ్చిపోతారు ఏడుస్తారు అనుకోండి, మేము ఇంత పెద్ద సమస్య ఉంది కదా, మీరు అందరూ పొలవమని వచ్చేస్తారు, మీరు వస్తారని చెప్పి మేము కండక్ట్ చేయడం చేస్తే మళ్ళీ మీకు పాలు పట్టి వందనాలు చేసి మూడు తల్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. సమస్య అందరిలో ఉంది, అందరూ బాధపడుతున్నారు. అతి ముఖ్యమైన సమస్య ఏడు తెలుసా, మనం అందరం ఎప్పుడు ఏం కోరుకుంటాం, జరిగితే న్యాయం జరగాలి. ఎప్పటికి జరిగినా ఎప్పటికి ఉద్యోగం వచ్చినా న్యాయం జరగాలి. మరి ఈరోజు న్యాయంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందా? ఒక్క మాటలో చెప్పండి. మీరు అందరూ టెట్ ఎగ్జామ్ రాశారు, ఎంతమందికి ఎన్ని మార్కులు కలితే ఎంతమందికి మార్కులు తగ్గాయి? ఒక జిల్లాకు ఒక పరీక్ష పెట్టడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు తెలంగాణ ఉంది, ఎగ్జాంపుల్గా మనకంటే 6 నెలల ముందో లేకపోతే 1 year ముందో బిఎస్సి నిర్వహించారు. అక్కడ ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టారు, కొన్ని జిల్లాలకు పోస్టులు లేవంటే అదనంగా మరొక జిల్లా కూడా లోకల్ ప్లస్ నాన్ లోకల్ జిల్లాకు ఆప్షన్ ఇచ్చారు. మరి అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడడానికి ఏమొచ్చింది చెప్పండి? కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందా, పోస్టులు ఉన్నాయి రాసుకుంటాము జాబ్స్లోకి వెళ్ళిపోతున్నాము అనడానికి పోస్టులు కూడా లేవు. అసలు లేనప్పుడు ఈ లేని జిల్లా వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్న జిల్లా దగ్గర నాన్ లోకల్ ప్లస్ లోకల్ అవకాశం అనేది ఇవ్వాలి. గత 7 సంవత్సరాల నుండి బిఎస్సీ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. ఎగ్జామ్ రాసేటప్పటికి మీకు ఉపయోగపరింది లేదు, నువ్వు పనికి రావు అంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది? ఎన్నాళ్ళు కూర్చొని ఒక పుస్తకం కొనడానికైనా ఆలోచిస్తాం. ఒక గంట కష్టపడి చదివితే దానికి ఎగ్జామ్ రాసినప్పుడే ఫలితం వస్తుంది. అది ఎగ్జామే రాయనవట్లేదు, ఇది తప్పే కదా. ఇంకో విషయం మాట్లాడు, ఇంటర్లో 40%, క్రికెట్లో 40%, ఇంటర్లో 40% ఉన్నప్పుడు వాళ్ళని అక్కడే ఆపేయాలి. వాళ్ళని టెట్ రాసి వాళ్ళు 130లో 140లో వచ్చారు. టెట్ అర్హత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి టెట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బిఎస్సీ రాసుకోమన్నాడు. బిఎస్సీలో జాబ్ వస్తే కదా ఇస్తారు, రాసుకున్నంత మాత్రం ఇచ్చారుగా. అందరికీ రాసుకున్న అందరికీ నోట్ ఇవ్వాలి. మీరు అందరూ ఈరోజు సమస్య తిరిగాము వచ్చారు, సమస్య మీద అనుకుని వచ్చారు. అలాగే మిగతా వారు కూడా సమస్య ఉంది అనుకోండి, ఈ సమస్య పరిష్కారం కోసం మెయిన్ మనమందరూ ఏకమవ్వాలి. ఒక గొంతు అరిస్తే ఒకటికే వినబడుతుంది, అందరూ అరిస్తే ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దిగి వస్తుంది. మనం ఎప్పుడైతే యూనిటీగా చదువుతామో మన సమస్యలన్నీ అప్పుడే పరిష్కారం అవుతుంది. లేదు అని అంటే సమస్య లేదనుకుంటారు. సమస్య ఉందనుకుంటే మరోసారి మీ ఫ్రెండ్స్ చెప్పండి, అవసరమైతే పిల్లలు తమ్ముళ్ళు ప్రజలు అందరూ చెప్పండి. ఈరోజు మన ఇంట్లో ఒకరికి అన్యాయం జరిగితే ఫ్యామిలీ మొత్తం వస్తుందే రాదా? బిఎస్సీలో మన సమస్య ఉంది అనుకున్నప్పుడు బిఎస్సీ వాళ్ళందరూ రావాలి. మరి ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తారు? గంట సేపు తగ్గిస్తే వచ్చేస్తుందా ఉద్యోగము? నార్మలైజేషన్ ఎగ్జామ్ పెడితే భారీ నష్టం జరుగుతుంది. 150కి 150 వచ్చినోడు కూడా అన్యాయం జరగచ్చు. పొరపాటున 150 తక్కువ ఉన్నాయి అంటే 20 మార్కులు ఉన్నాయి, 80కి 75 వచ్చాయి. మరో వ్యక్తికి 78 వచ్చాయి అనుకుందాం. నార్మలైజేషన్ ఉన్న 2 మార్కులు వాళ్ళు కలిసే అనుకో, ఇంకా వాళ్ళకే జాబ్ వస్తుంది.